తర్వాత బీహార్లో కూడా దాదాపు 60 లక్షల ఓట్లు తొలగించారు, 23 లక్షల ఓట్లు కొత్తగా నమోదు చేశారు. 40% పైగా ఉన్నటువంటి ముస్లిం పాపులేషన్ ఉన్న ఏరియాలో మాత్రమే ఎంఐఎం పార్టీ గెలిచింది. 25% నుంచి 40% లోపు ఉన్న ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీ 7 పోటీ చేసినప్పుడు గెలవని పరిస్థితి. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా మా ఓటు బ్యాంక్ పెద్దగా తగ్గలే. కాకపోతే కాంగ్రెస్ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, అనుకూలమైనటువంటి ఏదైతే ఓట్లు ఉంటే ఆ ఓట్లు చాలా స్పష్టంగా తొలిచారు. మా ఓటు బ్యాంక్ 0.74% మాత్రం తగ్గి దాదాపు 13 సీట్లు కోల్పోయిన పరిస్థితి మనం చూసినాం. ఆర్జేడీ సంబంధించి కూడా కొంచెమే తగ్గింది. ఇక్కడ ప్రధానంగా నితీష్ కుమార్ గారికి ఒక్కరికి మాత్రమే 4% పెరిగింది తప్ప ఎవరిది కూడా పెద్దగా పెరిగిన పరిస్థితి లేదు. అయినా చాలా పెద్ద ఎత్తున ఈ ఏదైతే ఓట్లు తొలగించడంతో మాత్రమే భారతీయ జనతా పార్టీ మేలు జరిగింది. అదే కాకుండా 14,000 కోట్ల రూపాయలు ఏదైతే వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి నిధులను ట్రాన్స్ఫర్ చేసి 10,000 రూపాయలు మహిళలకు ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంటే అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ పర్సెంటేజ్లో తేడా లేదు. కాకపోతే సీట్లు గెలిచిన పరిస్థితి. ఎందుకంటే ఈ 63 లక్షల ఓట్లు తొలగించడే ప్రధానంగా మహారాష్ట్రలో కావచ్చు, హర్యానాలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, తర్వాత బీహార్లో కూడా చాలా స్పష్టంగా మీరు అనవసరంగా ఓట్లు తొలగిస్తా ఉన్నారు కాబట్టి ఆధారాలు లేని ఓట్లు చాలా ఉన్నాయి. మీకు అనుకూలమైన ఓట్లు ఉంచుకుని అనుకూలంగా లేని ఓట్లు తొలగిస్తా ఉన్నారు కాబట్టి దీని మీద చర్చ జరగాలని చెప్పి కోరితే తప్పేందండి. మరి పార్లమెంట్ లో చర్చ జరగకపోతే ఎక్కడ జరుగుతుంది? మరి ప్రతిపక్షాలు ఏమైనా ప్రశ్నలకు అధికార పక్షం సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పడానికి అంటే మీరు తప్పు చేసిన కాబట్టి భయపడి పారిపోతున్నారు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇది ఇంకో కాకుండా ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంబంధించి ఏకంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా మీరు బుట్టదాఖలు చేసి ఏకంగా ప్రత్యేక చట్టం చేసుకుని పార్లమెంట్ లో అదేవిధంగా సీనియర్ మంత్రి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత అని చెప్పేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తొలగించారు. అదే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఎలక్షన్ కమిషన్ కు చాలా వీవీప్యాట్లు ఉంటలేవు, వీడియో ఫుటేజ్లు ఉంటలేవు. తర్వాత అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేసే ప్రయత్నంలో ఎలక్షన్ కమిషన్ ముందుకు పోతా ఉంది కాబట్టి చాలా స్పష్టంగా ఆధారంతో కూడిన సమాచారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఓటు చోరీ పాల్పడుతున్న విషయాన్ని చాలా స్పష్టం. ఇంక ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమంటది అంటే మీరు గెలిచిరు అంటారు, మేమేమన్నా ఓటు తొలగించి ఎట్ట తొలగించి చెప్పని చెప్తున్నాం. అదే మీరు డైనమైట్ పేలుస్తామన్నారు, సరైన రీతిలో పేల్చలేదన్నది ఒక అపవాదం ఉంది. వీవీప్యాట్లలో దొంగ ఓట్లు లేకపోతే డిజిటల్ ద్వారా చేసుకుని చెప్తలే. మాకు రావాల్సిన ఓట్లు మీరు తొలగిస్తూ మీ ఓట్లు మీరు పక్క రాష్ట్రాల నుంచి నమోదు చేసుకుని ఒక ఉదయ్ కుమార్ అనే వ్యక్తి కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఢిల్లీలో, హర్యానాలో, లాస్ట్ బిహార్లో కూడా ఓటేసి సేమ్ పేరు సేమ్ సర్నేమ్ అడ్రస్ మాత్రం.